రేగొండ ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు రేగొండ మండలంలోని బుగ్గులోని జాతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. జాతర అభివృద్ధి కోసం 1,60,00,000 నిధులను కేటాయించామని, ఫారెస్ట్ శాఖ సహకారంతో పనులు ప్రారంభించామని తెలిపారు. జగ్గయ్యపేట, బుగ్గులోని జాతర, నారాయణపురం జాతర, జుబ్లీనగర్ జాతర వరకు 4 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇటీవల టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఈ ప్రాంతానికి తీసుకువచ్చి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలా కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. బుగ్గులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు 1000 సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవునికి ఒక చరిత్ర ఉంది. ఈ దేవుడు వెలిసినటువంటి దేవుడు, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవుడు. ఏడుకొండల స్వామి తిరుపతి దేవుని తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఇలువెలుపులుగా కొలుచుకునేటువంటి బుగ్గులోని వెంకటేశ్వర స్వామి దేవునికి కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. గత కార్తీక పౌర్ణమి సందర్భంగా 4-5 రోజులు జాతర నడుస్తుంది. ఇది ఫారెస్ట్ అడవి ప్రాంతంలో ఇక్కడ నుంచి ఒకే కొండ మీద అజంతా ఎల్లోరాలో పెయింట్స్ ను మరిపించే విధంగా పెయింట్స్ ఉండడమే కాకుండా పాండవుల గుట్ట మీద పాండవులు కౌరవులు నడిచినటువంటి ఆ ఫిగర్స్ గాని కోనేరు గాని గుట్ట మీద ఉండడం జరిగింది. దీన్ని ఒక మంచి టూరిజం హబ్గా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో టూరిజం మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావును, అదే విధంగా సీతక్క గారిని, ఈ జిల్లా మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరి ఎంపీని, ఇక్కడ ఉన్నటువంటి కొండ సురేఖ గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇది తీసుకుపోవడం జరిగింది. 1,60,00,000 రూపాయలు మెట్లు వెడల్పు కొరకు ఫారెస్ట్ వాళ్ళకి ఆ నిధులు ఇచ్చి అడవి శాఖ అధికారులతో కన్జర్వేటర్ డిఎఫ్ఓ గారి నేతృత్వంలో టెండర్లు పిలిపించేసి ఈ యొక్క 160,00,000 రూపాయల నిధులను మెట్ల వెడల్పు కొరకు గాని, అదేవిధంగా కోనేరు కొరకు, బావి కొరకు, ఆ బావి నుంచి పైప్ లైన్ పైకి నీళ్లు పోయే విధంగా ఈ పని చేయుటకు ఈ రోజు పునాది రాయి వేయడం జరిగింది. ఇంకొక 2 కోట్ల రూపాయల నిధులు పూజారికి గది గాని, బుగ్గులోని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకునే కొరకు కళ్యాణ మంటపం గాని, ఇక్కడ భక్తులు వచ్చటానికి శివుని గుడి పక్కన వాళ్ళ భక్తులు కూర్చోవటానికి నీడ ఉండే కొరకు కూడా ఈ 3 పనులను కూడా మంజూరీ తీసుకొస్తాం. వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ ఈ యొక్క జాతర వరకు రోడ్లు కూడా మనం మంజూరు చేశాం, కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయి. జాతర వరకు రోడ్ల నిర్మాణంతో పాటు ఈ మెట్ల వెడల్పు, కోనేరు, బావి పని తప్పకుండా పూర్తి చేసి భక్తుల సౌకర్యం కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్ల సౌకర్యం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కొరకు వీటన్నిటిని కూడా తీర్చే విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క బుగ్గులోని వెంకటేశ్వర స్వామి ఆలయం కొరకు అభివృద్ధి చేయడమే కాకుండా ఒక టూరిజం హబ్గా మరి నేను నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గం నుంచి విదేశాలలో మరి మంచి వ్యాపారస్తులుగా, ఉద్యోగులుగా చేసేటువంటి వారందరూ కూడా ఉన్నారు. తోచిన సహాయాన్ని ఈ ఆలయాలకు అందించవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.